సార్ ఇప్పుడు చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి సీనియర్స్ అయిపోయిన వాళ్ళందరూ లేదు ఇంకా సినిమాలు అయిపోయిన డైరెక్టర్లు బయట వచ్చి భాష్యం చెప్తున్నారు. అప్పట్లో వాళ్ళు వాళ్ళతో వీళ్ళు వాళ్ళతో అని. ఇప్పుడు మనకి నేను పేర్లు చెప్పను, బట్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరి గురించి మాట్లాడతారో. వాళ్ళు చాలా అంటే ఆల్మోస్ట్ ఎపిసోడ్గా చెప్తున్నారు, ఇలా ఇలా ఏది ఆ రోజు ఇలా ఏదని. వ్యక్తిగత జీవితాల గురించి కూడా కామెంట్ చేస్తున్నారు. అంటే ప్రతి మనిషికి వ్యక్తిగతం ఉంటుందమ్మా. ఇప్పుడు ఇట్లా ఉంటే ఇట్లాగే ఉండేవారు, ఇట్లా ఉండేవారు కాదు. వ్యక్తిగతంగా రకరకాలుగా ఉంటారు మనుషులు. సో దాని వ్యక్తిగతాన్ని గురించి ఇప్పుడు మనం మాట్లాడటం కూడా అనవసరం. ప్రతి మనిషికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఆ పర్సనల్ లైఫ్ కొంతమంది ఈ సినిమాల్లో మామూలుగా ఇప్పుడు ఈ కాస్టింగ్ కోచ్ అనేదో చెప్తూ ఉంటారు చూడండి. అవునవును, అది అందరూ చేస్తారంటే అందరూ చేయరు. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చెప్పింది కానీ నేను చెప్పింది కానీ 1% టు బిలో 10% ఉంటారు అటువంటి. మీరు ఇండస్ట్రీ చూసారు కదా, అంతే సార్. ఏ హీరోయిన్ ఎంత స్థాయి హీరోయిన్ అయినా సరే కాస్టింగ్ కౌచ్కి ఒప్పుకోకపోతే అసలు హీరోయిన్ అయ్యే ప్రసక్తే లేదు అని ఒక మాజీ డైరెక్టర్ గారు ఒక బహిరంగ స్టేట్మెంట్ కాదు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చెప్తూ ఉండొచ్చు, తప్పే ఉంది. వాళ్ళ నమ్మకం అయి ఉంటుంది, లేదా వాళ్ళ జరిగిందే ఆయన చేసిన పని చేసిన కంపెనీల్లో అట్లా జరిగి ఉండొచ్చు. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో మనకు తెలియదు కదా. నా ఎక్స్పీరియన్స్, నేను ఇన్ని సినిమాల్లో ఉన్నాను, ఇన్ని రోజుల నుంచి నేను ఉన్నాను. ఆల్మోస్ట్ 50 years అవుతాను నేను ఇండస్ట్రీకి వచ్చి. 50 yearsలో ఐ హ్యావ్ నెవర్ సీన్ దట్, టు బి ఫ్రాంక్. ఇది అబద్ధం కాదు, నిజం. ఇన్ఫ్యాక్ట్ నాకు రివర్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రివర్స్ అంటే ఏంటి సార్? వాళ్ళు దే ఆఫర్ దెమ్సెల్వ్స్, గర్ల్స్ విమెన్ అంటే ఆఫర్ అంటే సర్వైవల్ కోసం అంటారా? ఇంతే పాపం. వాళ్ళకి ఏముంటుంది, భయం. మనం ఏంటో తెలియదు కదా. సో ఇటువంటిది అయ్యి ఉంటుందిలే, మనం ఆఫర్ చేసేద్దాం, ఆయన అడగటానికి సిగ్గుపడుతున్నాడు, మనమే ఇచ్చేస్తే పోతుంది కదా అనే ఫీలింగ్లో. అలా ఉన్నారా సార్ హీరోయిన్స్? అందరూ ఎవరో ఒకళ్ళు ఉంటారమ్మా. ఇప్పుడు వీళ్ళు అడిగారు అన్న ఎంతమంది తక్కువ మంది ఉంటారో అట్లా అడిగే వాళ్ళు కూడా అంతే తక్కువ ఉంటారు. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యు. యూఆర్ గివింగ్ ఏ పారలెల్, అది అర్థమైంది. బట్ అలా బిట్వీన్ 1 to 10% ఉంటారు తప్ప. అప్పట్లో సెల్ ఫోన్స్ ఏవి ఉండేవి కాదు కదా సార్. ఏముండవు. అలా అడగడం ఎలా తెలిసేది మరి వీళ్ళకి? అంటే కబురు పెడతారా? అడగటమే ఇవన్నీ డైరెక్ట్గా అడగటమే. అడిగేవాళ్ళు అనేవాళ్ళు డైరెక్ట్గా అడగటమే. ఏటో అడిగినా, వీళ్ళు అడిగినా వాళ్ళు అడిగినా, వాళ్ళైనా పెద్ద దానికి మొహమాటం సిగ్గులు ఏముండవు. ఇట్స్ వెరీ ఆక్వర్డ్ సార్. అండ్ అంటే ఇంత బ్యూటిఫుల్ పరిశ్రమలో ఈ ఒక్క విషయం ఇంత చర్చనీయాంశం అవుతుంది గత 10 ఏళ్లలో. అంటే చర్చనీయాంశం అంటే 2 రకాలమ్మ. ఇది ఇప్పుడు పిచ్చి ముందా పెళ్లి ముందా అంటే ఇప్పుడు ఇద్దరికి ఇష్టమైతే ఇప్పుడు అడగగానే లొంగిపోతారు అనేది కూడా నేను నమ్మను. అన్లెస్ వాళ్ళకి ఒక అవసరం, నేను దీంట్లో సర్వైవ్ అవ్వాలంటే ఇది అయితేనే అవుతుంది అనుకుంటే లొంగొచ్చు. లేదంటే ఎందుకు లొంగుతారు వాళ్ళు? అలాంటి ఏమంటారు మ్యూచువల్ బెనిఫిట్ కోసం జరిగితే జరగాలి తప్ప నేనేదో ప్రతి వాళ్ళు ఇట్లా చేస్తారు అంటే జరిగేది కాదు. మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయా సార్? ఎట్లా అంటే వేర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు ఒక కబురు పెట్టి మీ హీరోయిన్స్ వండుకుంటే ఒకటి అరా ఉంటాయి అంతే కాదు కానీ ఒకటి. అంటే అందరూ అలా వచ్చి ఉంటారు కదా, మీరు చెప్పారు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్. సో చాలా మంది చాలా జెంటిల్, చాలా మర్యాదగా సొంత పిల్లల్లాగా. నాకు ఆడపిల్లలే 3. సో వాళ్ళంతా మన ఇంటికి వచ్చి ఇంట్లో ఆడపిల్లలాగానే ఉండేవారు తప్ప ఎవరు ఒకటి అరా అటువంటి ఉన్నా కానీ పెద్ద విషయం. ఇవన్నీ అంటే ఇది ఇప్పుడు లేటెస్ట్గా మీరు కూడా మొన్న ఆఫ్ రికార్డ్ చాలా విషయాలు మీరు మాట్లాడినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సార్. అదే ఈ జానీ మాస్టర్ ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు కూడా ఈ కమిటీలు వేయడం, వీటిని పరిష్కరించే దిశగా కమిటీల్లో ఉండేవాళ్ళు ఎవరు కూడా దిగొచ్చిన ఎవరు అంటే ఇట్స్ నాట్ సో ఈజీ కదా సార్. ఇవి హ్యూమన్ రిలేషన్షిప్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. మీరు అన్నట్టు ఒక టైంలో ఇష్టం ఉండొచ్చు, ఒక టైంలో కాంప్రమైజ్ అవ్వచ్చు, ఒక టైంలో అది చెడుగా కనిపించవచ్చు, రకరకాలు ఉంటాయి, తప్పించుకోలేని పరిస్థితులు ఉండొచ్చు. ఏమిటవుతుంది సార్? వాట్ యూ థింక్ ఇస్? అంటే ఇప్పుడు మీకు గతంలో మొదటి నుంచి కూడా చరిత్ర కనుకోండి, ఇతిహాసాలు తీసుకోండి, పురాణాలు తీసుకోండి. ఆయన వాల్మీకి గారు దొంగ, ఆయన తర్వాత మంచివాడు అయిపోయాడు. సో ఇట్లా మనుషుల్లో మార్పులు చాలా వస్తూ ఉంటాయి. మారిన ఇప్పుడు నేను మారిపోయాను, గతంలో తప్పు చేశాను నేను, ఇప్పుడు నేను మారిపోయి ఉంటే నువ్వు తప్పు చేసావంటే దానికి అర్థం లేదు కదా. సో నువ్వు గతంలో నువ్వు దుర్మార్గుడు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తావంటే ఇప్పుడు నేను మారిపోయాను, సన్యాసిని అయిపోయా,
బుద్ధుడు అంతకు ముందు రాజు, అశోకుడు అంతకు ముందు రాజు, వీళ్ళిద్దరూ బౌద్ధ మతానికి వచ్చినాక వాళ్ళు ఏమి చేయలే. బుద్ధుడు దేవుడు కాదంటావా? అంతే కదా సార్. సో మరి ఏ కాంటెక్స్లో చెప్తున్నారు అది? అంటే తప్పులు జరుగుతున్నాయి కానీ ఎట్లా ఉంటుందంటే నేను విక్టిమ్ని అనుకోమ్మా, విక్టిమ్ కానీ లేకపోతే నా మీద ఎలిగేషన్ వచ్చింది అనుకోమ్మా, సో నాకు కడుపు రగిలిపోతూ ఉంటుంది. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే దీంట్లో ఇప్పుడు వస్తున్న ఇష్యూస్ అన్నీ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు మ్యూచువల్గా ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడి ఇస్తారు. ఇప్పుడు అప్పుడు కూడా కదా సార్, ఎప్పుడైనా కానీ ఇష్టపడతారు. ఇష్టపడతామో లేకపోతే సరెండర్ అవటమో ఏదైనా అనుకోండి. సరెండర్ అయినా కానీ తర్వాత కలిసి ఉన్నారుగా. అవును, నాతో సరెండర్ అయిపోయినాక ఇద్దరు కొంతకాలం కలిసి ఉన్నాం. ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు నా మీద కేసు పెడతాం మొదలెడతాను. అయితే సరెండర్ అయ్యి కొంతకాలం అయిపోయినాక నేనంటే వాళ్ళకన్నా మొఖం మొత్తి ఉండొచ్చు, నాకు వాళ్ళ మీదన్నా మొఖం మొత్తి ఉండొచ్చు. అది ఎవరికైనా ఎప్పుడైనా జరగచ్చు. వాళ్ళు నాకు బయటికి వెళ్తా అంటే వదిలిపెట్ట బుద్ధి ఇదిగా ఒకరికొకరు మ్యూచువల్గా వదిలిపెట్టపోయినప్పుడు ఈ కేసులు గట్టలు కథలు వస్తాయి. అప్పుడు నువ్వు ఎట్లా మొన్నటిదాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు నేను అవసరం తీరిందని వచ్చావా అని ఒకళ్ళు ఈ రకంగా ఉంటాయి. న్యాచురల్, ఇది హ్యూమన్ సైకాలజీ. ఇది దాన్ని పట్టుకుని మనం మాట్లాడతాం కదా. ఇక్కడ ఏంటంటే నో మీన్స్ నో మీద మాట్లాడాలి మనం. ఇప్పుడున్న కొత్త సిస్టమ్, ఒకప్పుడు అది వేరు. ఇప్పుడు శీలం అనేది ఒకప్పుడు పవిత్రమైనదిగా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఎంతమందికి శీలం సరిగ్గా ఉంది అంటే చాలా డౌట్లు ఉన్నాయి. అంటే శీలాన్ని శీలంగా చూస్తున్నామా లేదా అనేది పాయింట్. అంటే ఇది వరకు ఇట్ వాజ్ అ బిగ్ టాబూ, అంటే ఇప్పుడు కాదు, అది ఇప్పుడు మోర్ నార్మలైజ్ అయిపోయింది. సో ఇప్పుడు దానికి ఏమవుతుంది ఆటోమేటిక్గా నీకు ఇష్టం లేనప్పుడు అవుతుంది. రోజు మనకి రిలేషన్షిప్లో ఉంటున్నాం, మనం రిలేషన్షిప్లో ఉన్నామని మనం ఫేస్బుక్లో పెట్టుకుంటున్నాం, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నాం, అన్ని చోట్ల పెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ డే ఇప్పుడు బ్రేకప్ అయిపోయామని మనం పెట్టుకుంటున్నాం. సో మనమే అనౌన్స్ చేసుకుంటాం వాట్ ఈస్ హ్యాపెనింగ్. అవును, ఆ తర్వాత మనకే కోపం వస్తే వాళ్ళ మీద కేసు పెడుతున్నాం. ఇది ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులు అంటే కలిసి ఉన్నారు కదా. ఇప్పుడు ఏం పోయే కాలం ఏం తీపరం వచ్చింది మీకు అంటారు, మా అమ్మమ్మ భాషలో మాట్లాడాలంటే. తీపరం లేదు, తాపరం లేదు. ఇది ఏంటంటే నాకు ఇష్టం లేదు, నువ్వు రావద్దని రావకూడదు, అంతే, సింపుల్. సో అక్కడ నుంచి ఆ వైరం వల్ల వచ్చే కేసులు అంటారు ఇది. కానీ జెన్యున్గా ఆడపిల్లలకి రక్షణ లేదని హేమా కమిటీ రిపోర్ట్ని కూడా మీరు ఆమోదించపోరు. ఎందుకు డెఫినెట్గా ఉందమ్మా, డెఫినెట్. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది పాపం, ఎవరో ఒక అమ్మాయి ఆశగా సినిమాల్లోకి చేద్దామని వచ్చింది. వచ్చిన అమ్మాయిని నువ్వు నాకు ఏదన్నా ఇది ఇస్తేనే నేను ఉద్యోగం ఇస్తాను, వేషం కానీ పని కానీ ఇస్తాను అనేది దుర్మార్గమే కదా. హేమ కమిటీ రిపోర్ట్లో కానీ ఎక్కడైనా కానీ ఈవెన్ పాక్స్ దీంట్లో కానీ అదే చెప్తాను. నువ్వు అడగటం కూడా తప్పు. అడిగినాక లొంగి నువ్వు ఆ అమ్మాయికి పని ఇచ్చేసినా కూడా, ఎదురు పని ఇచ్చేసినా కూడా లొంగ తీసుకోవటం తప్పే. కాబట్టి ఏ రోజు తెలిసినా కానీ నా మీద నేను శిక్షార్హుడిని. ఏమంటే మ్యూచువల్గా కలిసి ఉన్నాం కదా, నీకేంటి అని మనం అడగొత్తానికి లేదు. ఇంకా కలిసి ఉన్నా కానీ నువ్వు లొంగ తీసుకున్నావు కదా. అవును, ఇప్పుడు మరి జానీ మాస్టర్ ఇష్యూలో ఏమై ఉంటుంది సార్? అది దాన్ని నేను మాట్లాడకూడదు. మీరు మాట్లాడకూడదు కాబట్టి ఓకే ఫైన్, అడగం సార్. మేము కూడా కమిటీని కోర్టుని కంప్లీట్గా గౌరవిస్తూ అంటే